హాయ్ అండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే మన ఛానల్లో గెండి చేప కూర పెట్టల ఇప్పటికి గెండి చేపలు తెప్పించి అన్నీ వాళ్ళే తోమిచ్చారు. మళ్ళీ నేను బాగా ఉప్పు వేసి ఊరేసి బాగా కడిగేసా, క్లీన్ చేసేసా. ఇప్పుడు కుళాయి కింద మళ్ళీ 2 నీళ్ళు బట్టి ఎడబెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదే మనం చేయటం గెండి చేప. మేము ఎక్కువ చేయము, ఎప్పుడో చేస్తాం అంతే. గెండి చేప ఎక్కువ తినం. మన ఛానల్లో లేదని పెట్టారు. దానికి కావాల్సిన ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టు వేయాలి. ఇప్పుడు బాండట్లో ఆయిల్ పెట్టా. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలి. గెండి చేప పులుసుకి కొంచెం ఎక్కువగానే వేయాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువేం పడలే, కొంచెం మెంతులు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఎర్రగడ్డలు వేసా. పచ్చిమిర్చి బాగా వేగాలి, దోరలుగా పచ్చిమిర్చి వేసాను. అదంతా ఆపు కలబెట్టి పెట్టుకోవచ్చు. దా 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 మేము ఆడకు పోయాము. వచ్చి అమ్మ బంగారు కూతురే, మా సింగారు కూతురువే. పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు కరివేపాకు, చూడండి కరివేపాకు వేగాల, వేగితా ఉంది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం అనుకో మంచి వాసన బాగుంటుంది. చూడండి అల్లం పేస్ట్ ఎక్కువ వేయకూడదు, కొంచెమే. ఇప్పుడు మెంతులు, ఆవాలు పొడి వేయాలి. ఇంకా కొంచెం మిరియాలు కూడా వేస్తున్నా, కొంచెం ఘాటుకి. మెంతుల పొడి, మెంతులు, ఆవాలు దోరలుగా వేయించుకొని ఈ పొడి వేయాలి. ప్రతి చేపల కూరలో కానీ రొయ్యల పులుసుల్లో కానీ ఆ పొడి వేసుకోవాలి మనం. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా. చూడండి ఉప్పు కలబెట్టి, పసుపు 1 స్పూన్ వేసుకోవాలి, స్పూన్ పైన వేసుకోవాలి. చూడండి 2 స్పూన్లు వేసా. మిరప్పొడి చూడండి ఎక్కువ వేయను, 1 గంట వేస్తా. అంటే పచ్చిమిర్చి వేస్తున్నా కదా, వేయను. చాలు, చాలపోతే టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరేం కూరలు చేశారు? మేమైతే మన ఛానల్లో పెట్టలేదు, వేరే వాళ్ళు అడిగారు. అందుకని నేను అది పనిగా తెప్పించి నేను గెండెలు అన్నీ క్లీన్ చేసి ఆడబెట్టుకున్నాము. చూడండి పోసేసా. అది కూడా ఈజీ ఫ్రెండ్స్. ఏంటంటే మేము ఎక్కువ వండుకోము గెండెలు, ఎప్పుడో వండుకుంటాం. ఫ్రై అయితే చేసుకుంటాం, ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటాం. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తా. ఇంకా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేయాలి, బాగా వేసుకోవాలి. అయితే మామిడికాయ ఏమంటే చేపలు వేస్తాం కదా, అప్పుడు వేయాలి మామిడికాయ. కలబెట్టద్దులే, కలబెట్టు బాగా. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర తీసి పెడతా. ఇట్లా చేసుకుంటే కారం కూడా నేను తక్కువే వేసా, చాలిపోతే వేసుకుంటాం, లేకపోతే వేయను. ఎక్కువ వాడటం వల్ల ఎండకు నేను కారం ఎక్కువ వేసుకోకూడదని తగ్గించేసాను కారం. కడుపులో మంటలు వేస్తాను. కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాం, ఎక్కువ వేయటంలో ఫ్రెండ్స్ మేము కారం. మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర
అవి అయితే ఎక్కువ ఉండాలి చేపల కూరకి. బాగుంటాయి ఫ్రెండ్స్, అవి వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు చేపలు కూడా వేసేస్తాం. చేపలు వేసి బాగా ఉడకాల, అరగంట అట్లా బాగా పులుసు సగం పులుసుకి అయిపోవాలి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి గెండెలు భలే ఫ్రెష్గా ఉండి బతికినాయి తెప్పించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకొని బాగా ఒక అరగంట ఉడకబెట్టేస్తే పులుసు అంతా బాగా చిక్కబడిపోద్ది. అరగంట 20 నిమిషాలు పడుతుంది. ముక్కలన్నీ ఇటు పెట్టుకోవాలి. ముక్కలు ఏమి ఎరగవు, ఈ ఫ్రెష్ చేపలు, అందుకని ఏం భయం లే, ఎరగవు ముక్కలు. ఇదే పెట్టడం మా ఛానల్లో. మేము ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఫ్రై చేసుకుంటాం, ఎక్కువగా పులుసు చేయం. గెండులు అవి మోయి చేపలు అవి అయితే పులుసు పెడతాయి. కరివేపాకు చూసారుగా ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ వేస్తా ఫ్రెండ్స్. చూడండి, మామిడి దెబ్బలు కూడా బాగా పొక్కు తీసి పెట్టుకున్నా. పొక్కు తీపోయినా పర్వాలా, ఏమో నేను తీసేసా పొక్కు. చూడండి ఎంత టేస్టీగా వస్తుందో. చూడండి మన కూర ఒక 15 నిమిషాలు 20 నిమిషాల లోపల ఉడిగిపోద్ది. మీకు నేను దించేటప్పుడు చూపిస్తా. అమ్మ, ఇప్పుడు ఉడికిపోవచ్చిందండి కూర. చూడండి ఉడికిపోవచ్చింది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. గెండి చేప పులుసు. దీంట్లో కొంచెం కారంగా వేసుకున్నాం. కొంచెం కూర కారం తక్కువ వేసి తీసే. ఇది మా మామయ్యకి కారం లేకుండా తీసుకున్నాము. అంటే కూర ఏంది తగ్గింది అనుకుంటారు కదా, 4 ముక్కలు తీసి పెట్టా. చూడండి కారం లేకుండా. తర్వాత కొంచెం కారం వేసా దాంట్లో. సన్న మంట మీద పెట్టున్నది, ఉడకాలి ఇంకొంచెం. ఇది కూడా ఉడికిపోవచ్చింది. ఇప్పుడు ఉప్పు చూస్తా, ఉప్పు కారం చూస్తా. చూడండి ఫ్రెండ్స్, గెండి పులుసు ఇట్లా చేసుకోవాలి. ఈజీయే, అదేం పెద్ద కష్టం కాదు, ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అయితే మనం చేపల కూరకి ఆయిల్ పోసుకోవాలి కొంచెం. ఎంత స్మెల్ వస్తుందో. మామిడికాయ, మెంతుల పొడి, అల్లం పేస్ట్ వేసాం కదా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇంకొక నిమిషం. ఈ లోపల ఏం చేద్దామంటే, శనక్కాయలు ఉన్నాయి, వారం అయింది మా అన్న వాళ్ళు తెచ్చిపెట్టారు. అవి నేనే వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్కి పెట్టాను. ఇద్దరు అన్నలు చెరు కొంచెం తెచ్చిపోయారు. అవి అట్టే పెట్టేసాను. శ్రీరామనవమి అవి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తీసి అన్నీ నానేసుకున్నాను. అన్నీ ఇయ్యే కదా ఇంకా పెట్టారు, వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్కి పెట్టారు ఇద్దరికి. ఓకే, ఇవి మాకు చాలు, ఇవే 2 రోజులు వస్తాయి. ఇంట్లో బాగా నానబెట్టుకున్నా. ఒక అరగంట సేపు నీళ్ళు పోసేసి నానబెట్టేసా. బాగా శుద్ధంగా వచ్చేసి, అంటే ఇసుకగా ఉంటాయి కదా, అంతకు శుద్ధంగా వచ్చేసి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసి రెడీ చేసేసుకుంటా. చూడండి ఉప్పు వేసాను. కుక్కర్ మూత వేసేస్తా. ఇప్పుడు నీళ్ళు చూడండి, కొంచెం నీళ్ళు 2 విజిల్లు రానిచ్చి దించేసుకుంటా. చేపల కూర అయిపోయింది, చూద్దరు రండి. దించేస్తా ఫ్రెండ్స్. చూడండి దించేసి నేను టేస్ట్ కూడా చూపిస్తాను మీకు. ఇట్లాగా చేసుకోవాలి గెండి పులుసు, గెండి చేప పులుసు ఇలాగా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఎంత బాగా వచ్చిందో. కలరు, మామిడి దబ్బలు, కొత్తిమీర, కరివేపాకు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇంకేం ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోనే ఫ్రెండ్స్. కొందరు అడిగారు కాబట్టి నేను తెప్పించి అది పనిగా చేశాను. చూడండి నేను చేసే విధానం కూడా చూపించాను మీకు.
ఇట్లా చేసుకోవాలి గెండు పులుసు. కారం కావాలంటే కొంచెం వేసుకోవాలి, లేదంటే తక్కువ. సరే ఫ్రెండ్స్, ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. చూడండి, ఇంకేం ఫ్రెండ్స్, బాయ్.